సో, నేను నిన్న ఇయర్ ఫోన్స్ తీసుకున్నాను అని చెప్పాను కదా! బోల్ట్ ఆడియో. సో, దానిది ఇయర్ ఫోన్స్ కొన్ని గంటలు విన్నాను. సో, హైయెస్ట్ వాల్యూమ్‌లో మనం వినలేము ఈ ఇయర్ ఫోన్స్ పెట్టుకొని. ఎందుకంటే, వోకల్స్ అనేది పొడిచేస్తుందనమాట చెవులకి. సౌండ్ అలా వస్తుంది. సో, ఇయర్ ఫోన్స్ పెట్టుకొని మాట్లాడుతున్నాను. ఇయర్ ఫోన్స్ వస్తే ఎలా వస్తుందో సౌండ్ నాకు తెలీదు. డైరెక్ట్ నేను వీడియో అనేది అప్లోడ్ చేస్తాను. మార్నింగ్ వాకింగ్ చేసుకుంటూ మాట్లాడుతున్నాను అనమాట. రోడ్ మీద ఉన్నాను. సో, రివ్యూ అయితే బేస్ మాత్రం కొంచెం బాగానే ఉంది, పర్లేదు. నా వన్‌ప్లస్ Z2 ఇయర్ ఫోన్స్ కొంచెం బెటర్ అనిపిస్తుంది దీనికి అంటే కంపేర్ చేస్తే సౌండ్ పరంగా. సౌండ్ అనేది దాంట్లో అన్ని కరెక్ట్ బ్యాలెన్స్ ఉన్నాయన్నమాట. ఫుల్ వాల్యూమ్లో విన్నా కూడా వోకల్స్ అనేది కొంచెం ఎక్కువ రాకుండా, మిడ్ అనేది ఎక్కువ రాకుండా బాగా బ్యాలెన్సింగ్గా ఉంది. సో, ఇదేంటంటే బేస్ వస్తుంది, అంటే బేస్ తగ్గిపోయి మిడ్స్ ఎక్కువ వచ్చి ట్రెబుల్ అనేది ఇంకా ఎక్కువ వస్తుంది. ఆ ట్రెబుల్ ఎక్కువ వచ్చే వరకు ఏమవుతుందంటే చెవులు జిమ్ అంటున్నాయి. సో, దాన్ని వెళ్ళలేక మనము సౌండ్ అనేది తక్కువ చేసుకోవాల్సి వస్తుంది. 50% బిలో పెట్టుకుంటేనే మనకి ఈ ఇయర్ ఫోన్స్ మనము వినగలుగుతాము. జెన్యూన్ రివ్యూ ఇది. నాకు ఎవడు ఏ కంపెనీ వాళ్ళు ఇట్లా చెప్పలేదు వాళ్ళకి రివ్యూ చేయమని చెప్పేసి. జస్ట్ నేను నా ఓన్ డబ్బులతో కొనుక్కొని నేను రివ్యూ చేస్తున్నాను. సో, మా చెల్లికి తీసుకున్నాను, కానీ మా చెల్లికి ఎక్కువ మ్యూజిక్ వినదు. సో, తనకి పెట్టుకోవాలని పెట్టుకుంది ఇయర్ ఫోన్స్. కానీ నేను ఎక్కువ మ్యూజిక్ వింటాను. హై వాల్యూమ్స్లో వింటాను అనమాట. కొన్ని బేస్ మ్యూజిక్స్ కానీ, ఏదైనా మంచి ఊపు వచ్చే సాంగ్స్, మనం ముందే హైదరాబాద్ కదా, ఇవి ఎట్లా ఉంటాయి సాంగ్స్ కానీ. సో, ఆ సాంగ్స్ వింటే కొంచెం బాగా అనిపిస్తలేదు సౌండ్ అనేది. ఎందుకంటే నేను వన్‌ప్లస్ ఇయర్ ఫోన్స్లో విన్న సౌండ్కి ఈ సౌండ్కి చాలా డిఫరెన్స్ ఉంది. సో, నేను ఇయర్ ఫోన్స్ అనేది అలా రిటర్న్ చేసేస్తాను. నాకు నచ్చలేదు. సౌండ్ పరంగా అయితే నేను రేటింగ్ ఇచ్చేదైతే 3 ఇస్తాను. 2.5, 3 ఇస్తాను. ఆ రేంజ్లోనే ఇస్తాను. చూడొచ్చు. ఎందుకంటే నాట్ సాటిస్ఫైడ్ అంత అనిపిస్తలేదు. సౌండ్ చెవులు వచ్చినట్టు అనిపిస్తుంది అన్నమాట ఎక్కువ సౌండ్ పెట్టుకుంటే. సో, వేరే పాటలన్నీ నేను క్లాసికల్ కూడా ఉన్నాను. క్లాసికల్ ఓల్డ్ సాంగ్స్, ఈ బేస్ ఉన్న సాంగ్స్ కానీ ఇవన్నీ విన్నాను. అండ్ మార్నింగ్ దేవుడి పాటలు కూడా వినడం జరిగింది. బట్ వోకల్స్కి చెవులు పగిలిపోతున్నాయి. ఫుల్ సౌండ్ పెట్టుకుంటే ప్రాబ్లం అవుతుంది. ఫుల్ సౌండ్ పెట్టుకోకుండా మీడియం పెట్టుకుంటే కొంచెం పర్లేదు, బాగానే వస్తుంది. సో, ఇదండి రివ్యూ. ఇయర్ ఫోన్స్ గురించి నేను రివ్యూ ఇచ్చాను. రివ్యూ ఇది. ఇంకా మీరు గేమ్స్ ఆడేటప్పుడు యూజ్ చేసుకోవాలంటే ఇయర్ ఫోన్స్ యూజ్ చేసుకోవచ్చు. దానికి ఏం విషయం లేదు. కరెక్ట్ ఫిట్టింగ్ అవునాయి చెవులకి అయితే కరెక్ట్ ఫిట్ అవుతుంది. ప్రాబ్లం ఏం లేదు. బట్ ఓకే, ఇంకా దీనికన్నా నేను ఎక్కువ చెప్పలేను, ఎక్కువ మాట్లాడలేను. సో, ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని ఫాలో అవుతూ ఉండండి. నేను ఇంకా కొత్త గ్యాడ్జెట్స్తో మళ్ళీ వస్తాను. ఇప్పుడు నెక్స్ట్ ఎపిసోడ్ ఉంటుంది, ఒకసారి దాన్ని వినొచ్చు. మనం నెక్స్ట్ ఎపిసోడ్లోకి వద్దాము. ఇంకొక కొత్త హెడ్ ఫోన్స్ లాంటిది ఏదన్నా తీసుకొని ట్రై చేద్దాము. ఇంకా కొన్ని వీడియోస్ ఉన్నాయన్నమాట. మా ఇంకొక ఛానల్ ఉంది, PSN ఇన్ఫ్రా బిల్డర్స్ అని. సో, దాంట్లో ఇంటీరియర్ వీడియోస్ ఉంటాయి, ఇంటీరియర్కి సంబంధించింది. సో, మీరు అక్కడ కూడా ఆ ఛానల్ వెళ్ళి సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను.
చూడండి. థ్యాంక్ యూ.